84 అంటాడు. ఎక్కడ పెట్టారు స్టోరీ? ఎన్ని మిల్స్ ఉన్నాయి దగ్గరలో అందుబాటులో? 4 మిల్స్. అక్కడ ఎంత మొత్తం ఎంతమంది రైతులు ఉపయోగించుకున్నారు? మీ దగ్గర ఎవరు పెట్టలేదా నిల్వలకి? ఏం పెట్టలేదా? సైడ్కి వచ్చాను లేదా వాళ్ళందరూ పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడట్లా ఉంది 30-40. ప్రభుత్వానికి ఎంతమంది అమ్మారు ఈసారి? ఎక్కువ మంది ప్రభుత్వానికి అమ్మినారు. ఎట్లా ఉంది మీ అనుభవం? ఎట్లా ఉంది? మామూలుగా ఏంటంటే కొంచెం 50 సెంట్లు ఇస్తున్నారు సార్ ఎకరాకి. గవర్నమెంట్ చేస్తారు, డబ్బులు బట్టి పడిపోతున్నాయి బాగా. మా మంచి వాళ్ళు ఎప్పుడైనా జరిగింది అట్లా? డబ్బులు 24 గంటలు పడిపోయినాయి డబ్బులు. మొదటిసారి అట్లా జరిగింది. 44,000 ప్రభుత్వ పాఠశాలలోనూ, తర్వాత 4,000 సంక్షేమ హాస్టల్లో కూడా మనం ఈ మంచి రకం బియ్యం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. సో అది గతంలో ఎప్పుడు లేదు అట్లా. ఇప్పుడు ముతక రకమా, లేకపోతే మనం కొంతమంది సన్నాలు అంటారు, కొంతమంది రకరకాల బీపీటీలు అంటారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మారుతూనే ఉన్నాయి. కానీ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడు లేని విధంగా మనం ధాన్యం కొనుగోలు చేసాం. సార్ మీ రైతులనే తీసుకున్నారు. వాళ్ళు 6 రైతుల దగ్గర 12 లక్షల రూపాయలు తీసుకుని 12 లక్షలు కూడా ఎగ్గొట్టిపోయారు. మీరు చదువుకోవాలనే లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేసాం. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ గుర్తులేదేమో కానీ ఆ ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయలు ఇక్కడ కూడా 12 లక్షలు ఇవ్వలేదు. అవి మేము వచ్చినాక మన కూటమి ప్రభుత్వం అది 2 నెలల లోపే 1,674 కోట్ల రూపాయలు మనం పాత బకాయిలు అదే కాదు మీరు చూసుంటారు. మా త్వర కావాలనే కదా మీరు కోరుకునేది పాపం. అయితే ఈసారి గతంలో కన్నా దిగుబడి ఎక్కువ వచ్చింది. ఖచ్చితంగా అందులో డౌటే లేదు. గతంలో అంత దిగుబడి లేదు కాబట్టి మార్కెట్లో చాలామంది ఎగబడి కొనుక్కున్నారు. కానీ ఈసారి ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చింది. ప్రతి చోట కూడా దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొనుక్కోవచ్చని మనకి ఇస్తారు. మనం రేషన్ బియ్యం కోసం మనం తీసుకుని మిగతాది మనం మార్కెట్లో అమ్ముతాం. ఈసారి ఏమైందంటే అది కూడా తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్. గతంలో మనకి ఇచ్చిన 47, గత 2 సంవత్సరాలు ఒక బస్తా కూడా కొనలేదు. ఈ జిల్లాలో కూడా మీకు తెలిసినంత తక్కువ కొన్నారు. మన మిల్లర్లు ఎప్పుడు కూడా మన ప్రతి మీటింగ్లో వచ్చి వాళ్ళందరూ నా దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు. మంచి క్వాలిటీ బియ్యం పండిస్తామండి మేము, మా జిల్లాలో కొంచెం దయచేసి మీరు కొంచెం దృష్టి సారించండి, ఆ పొరపాటు చేయబాక నష్టపోతున్నాం. రైస్ మిల్లర్లు కూడా నష్టపోయారు కదా పాపం చాలామంది. 400 కోట్లు రైస్ మిల్లర్కి ఇచ్చిన బకాయిలు కూడా ఇచ్చాం మనం వచ్చినాక. ఖచ్చితంగా రైతులు కలవాలన్న, ఇంత దూరం వచ్చిందేనే మీతో కలవడానికి. మీ అనుభవాలు ఏంటి? మీరు ఎక్కడ మేమైనా పొరపాటు చేసామా? ఏమైనా చిన్న చిన్న మార్పులు చేయాలా మేము రాబోయే రోజుల్లో? ఇప్పుడు మనకి మళ్ళీ రబీ ఉంది, రబీతో పాటు మళ్ళీ ఖరీఫ్ వస్తుంది. మేము ప్రభుత్వం నుంచి ఇంకా మెరుగైన సేవలు మీకు అందించడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో విషయం చెప్తున్నా మీకు, భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ని కలవవసరం లేదు. వాట్సాప్లో మీరు నా ఆధార్ నంబర్ సో అండ్ సో అని మీరు ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్గా మీ పేరు ఇదండి, మీకు 4 ఎకరాలు నమోదై ఉంది, మీరు ఈ 3 మిల్లుల్లో ఎక్కడ అమ్ముకుంటారు అని మేమే చెప్తాం. మీకు ఆ 3 మిల్లులో ఏదో ఒక మిల్లు మీరు తీసుకోవచ్చు. అప్పుడు మీకు ఎన్ని బస్తాలు అక్కడ అమ్ముతారని అడుగుతారు. ఇదంతా కూడా చాలా క్లీన్గా జరిగిపోతుంది. ఎవరికైనా 24 గంటల లోపు డబ్బులు పడ్డాయా?